హౌ మెనీ డేస్ సార్ మీరు ట్రావెల్ చేస్తున్నారు? ఇది లాస్ట్ మంత్ 22nd రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ గారు ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఓకే ఓకే. దాని తర్వాత నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. అవునా సార్? ఇప్పటికి ఎన్ని ఊర్లు తిరిగారు సార్? ఆల్మోస్ట్ 9 స్టేట్స్ కవర్ చేశారు. 9 స్టేట్స్. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు? నెక్స్ట్ కాకినాడ, వైజాగ్. కాకినాడ, వైజాగ్ సార్. అక్కడతో ఇంక ఎండ సార్ ఇంకా ఉన్నాయి? హోప్ఫుల్లీ ఇంకా ఉన్నాయి సార్. అయితే ఉన్నాయి. అవునా? ఇంకా మాకేమైనా కొత్త విషయాలు ఏమైనా చెప్పేది ఏమైనా ఉందా సార్? అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్ లో అట్లా వచ్చినాయి. అంటే వచ్చినాయా సార్? అంటే మేము ప్రాపర్ గా మేము చూడలేదు అసలు. రాజమండ్రి ఫస్ట్ టైం అంటే కల్కి 2 లో ఇది యూజ్ చేస్తాం. మళ్ళీ సార్ మళ్ళీ కంటిన్యూ సార్? 100% కంటిన్యూషన్. ఆబ్వియస్లీ సినిమా చూడలేదా మీరు? నేను చూసాను సార్. కంటిన్యూషన్ అదంటలేదు సార్. మీరు డ్రైవ్ చేసింది చాలా డ్రైవ్ చేశారు కదా, చాలా ఊర్లు చేశారు కదా. సినిమాలో ప్రాపర్ ప్రభాస్ గారు మీరైతే కాదు, బయట అయితే మొత్తం మీరే కదా సార్. మీరే అంటే చిట్టితో ఎక్కువ ఉన్నది మీరే అనుకుంటున్నది. బుజ్జి బుజ్జితో ఉన్నది మీరే ఎక్కువ అనుకోండి కదా సార్. అందుకని సార్ మీకు ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ అసలు వెహికల్ నడిపించిన టైంలో? నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. ఎక్స్పీరియన్స్ అంటే ఇది అవసరం. అంటే ఇలాంటి వెహికల్ జనరల్ గా ఎక్కడ దొరికిన గారికి నాకు వచ్చినందుకు, అంటే మా టీంలో చాలా మంది ఉన్నారు, బట్ ఈ ఛాన్స్ నాకు వచ్చినందుకు లక్కీగానే ఫీల్ అవ్వాలి. బట్ సేమ్ టైం చుక్కలు కూడా కనబడతాయి అప్పుడప్పుడు ఇలాగా ఈ క్రౌడ్ ఇదంతా చూసి. అంటే రాజమండ్రి అంటే కొద్ది క్రౌడ్ ఎక్కువ. బేసికలీ వెహికల్ మా డైరెక్టర్ గారి కాన్సెప్ట్ ఏంటంటే మూవీలో అందరూ వెహికల్ చూస్తున్నారు, అది ఏంటంటే పోస్టర్ల వరకే పరిమితం అవుతుంది. అలా కాదు అని చెప్పి జనాలకి దగ్గర వరకు తీసుకెళ్దామని వెహికల్ కాన్సెప్ట్ పెట్టారు. అప్పుడు రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. అదే రీచ్ అనేది పక్కన పెడితే జనాలకి తెలియాలి. అంటే సినిమా అంటే ఏదో గ్రాఫిక్స్ చేస్తారు, అది చేస్తారు అని, రియల్ టైంలో తయారు చేశారు అనే కాన్సెప్ట్ కూడా బయటకు రావాలి కదా. అందుకని థ్యాంక్ యూ సార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సార్.